శని వక్రగతి జూన్ 29, 2004 సంవత్సరం నుంచి నవంబర్ 15, 2024 సంవత్సరం వరకు మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని వక్రగతి చెందుతున్నాడు. దీనివల్ల మనకి ఈ 12 రాశుల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రాశులకి మంచిగా ఉంటుంది, ఏ ఏ రాశులకి మంచిగా ఉండదు, అసలు వక్రగతి అంటే ఏమిటి, ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే శని రెట్రోగ్రేడ్ అన్నమాట. రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి నడుస్తున్నాడు. ప్రతి గ్రహము కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. సో సర్టైన్ సర్కమ్స్టెన్సెస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శని వెనక్కి నడుస్తాడు. దాన్నే వక్రగతి అంటారు. ఆ వక్రగతి వలన మనకి ఏమిటి నష్టం జరుగుతుందా, శుభం జరుగుతుందా? అసలు శనీశ్వరుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు అంటాం. వక్ర దృష్టితో చూడడం అంటే ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా సవ్య దశలో చూస్తున్నాం అంటే అందరూ మనకులాగా చూడడం అన్నమాట. వక్రదృష్టితో చూడడం అనేది ఇప్పుడు ముక్కు ఇక్కడ ఉంది, దీన్ని ఇలా క్రీగంట చూడడం, ఇలా వెనక్కి తీసుకు ముక్కు ఇక్కడ ఉంటే ఇక్కడ ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చామంటాం కదా. అలా ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రూరమైనటువంటి దృష్టితో చూస్తాడు. అప్పుడు కేవలం మానవులు కాదు, దేవతలు, నవగ్రహాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సాక్షాత్తు ఆదిపరాశక్తి అందరూ కూడా భయపడాల్సిందే. శని ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక గ్రహం. అది అంటే ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్, అటానమసిటీ ఉంది. అంటే ఆయన తను ఊరికనే తెచ్చుకోలేదు, అది తన తపశ్శక్తితో ఆ వరాన్ని పొందాడు. అండ్ ఆ సోలార్ సిస్టంలో, ఆ సౌర కుటుంబంలో శనిది ప్రత్యేక స్థానం ఉండాలా, రవి కంటే చాలా గొప్పగా ఉండాలా అని చెప్పి వరం పొందాడు. అందువల్లనే సూర్యనారాయణమూర్తికి, రవికి పూజలు ఉంటాయి. మనం అందరం పూజలు చేస్తాం, అన్ని గ్రహాలకి పూజలు చేస్తాం. కానీ శనికి మాత్రము చక్కటి కీర్తి ప్రతిష్టలు, ప్రత్యేక పూజలు ఉన్నాయన్నమాట. అంటే తైలాభిషేకం ఇవన్నీ కూడా. అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని, శనిని అవమానించాలని చెప్పి అక్కడ నవమండాలలో ఒక స్థానం, సీట్ ఇవ్వాలి, ఆయనకి ఆసనం ఇవ్వాలి. అప్పుడు శనీశ్వరుడు ఏంటంటే సహజంగా ఆయన తన తల్లిని సరిగ్గా చూడలేదు అనేటటువంటి దృష్టితో తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తి మీద కోపం ఉండేది. దాంట్లో శనీశ్వరుడు తప్పేమీ లేదు, మాతృభక్తి ఎక్కువ. అందువలన ఎవరికైతే శనికి సభ్యదశలో ఉంటాడో వాళ్ళకి తల్లి పట్ల ఆరాధనా భావన ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు బంగారం కుర్చీలో కూర్చోబోతుంటే ఇది బృహస్పతిది అంటాడు, వెండి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది చంద్రుడిది అని, ఇలా ప్రతిదీ రాగి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది కుజుడిది అని చెప్పి సూర్యనారాయణమూర్తి రవి అవమానిస్తాడు శనిని. అప్పుడు లోహం కుర్చీ ఆఖరిగా మిగిలితే ఆ లోహం కుర్చీలో కూర్చోబెడతాడు, ఇనప కుర్చీలో. అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే ఈ లోహానికే నేను వైభవాన్ని తీసుకొస్తాను అని చెప్పి తన త్రిశూలాన్ని తెచ్చుకొని, కర్మకారకుడైనటువంటి ఆయన, కర్మఫలదాత ఆయన వచ్చి దర్జాగా ఆ కుర్చీలో కూర్చుని ఆ యొక్క ధర్మానికి నిష్పక్షపాతంగా ఇస్తాడు. ఈ వక్రదృష్టిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు ఎటువంటి వాడినైనా సరే కొమ్ములు విరిచేస్తాడనమాట. అంటే మానవుడు చేసుకున్నటువంటి కర్మలు, తప్పుడు పనులు, మరి దానికి దుఃఖము ఫలితంగా వస్తుంది. మంచి పనులు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి. మనకి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి మనం చాలా రకాల కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు అంటే క్యుములేటివ్, మనం 7 జన్మల నుంచి, ఒక 20 జన్మల నుంచి వచ్చినటువంటి క్యుములేటివ్, దీన్ని సంచిత కర్మ అంటాం. ఈ కర్మలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి. అందువలన ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టితో మనకి చూసినప్పుడు, మనకి శని జన్మరాశిలో ఉన్నటువంటి కుంభరాశికి వక్రదృష్టితో చూసినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తాడు. అలాగే శని మరి మీనరాశిలోకి వెళ్ళినప్పుడు మనకి మధ్యమ ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత మేషరాశిని చూసేటప్పుడు జన్మంలో ఉన్నటువంటి ఆ శని చక్కటి స్థానాన్ని, మంచి దశని ఇస్తాడు.
ఆ తర్వాత వృషభ రాశి, వృషభ రాశికి మధ్యమ ఫలితాలు. మిథున రాశికి మనకి వరస్ట్ ఫలితాలు. తర్వాత శని కర్కాటక రాశిని చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సింహ రాశికి హీనమైనటువంటి ఫలితాలు. కన్యా రాశికి మధ్యస్థ ఫలితాలు. తర్వాత తులారాశికి ఏమీ బాగుండదు. ఆ తర్వాత వృశ్చిక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ధనుస్సు రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి మకర రాశికి యావరేజ్గా ఉంటుంది. ఈ విధంగా ఈ 12 రాశుల మీద మనకి ఈ శని వక్రగతి పడుతుందన్నమాట. మేషరాశి వారికి ఈ శని వక్రగతి వల్ల మనకేమవుతుందండి, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్లు వస్తాయి చక్కగా మీరు కోరుకున్న చోట్లకి. తర్వాత పిల్లలంతా కూడా, విద్యార్థులందరూ కూడా చదువుకుంటారు. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలత వస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు చక్కగా సీట్లు వస్తాయి, పిలుపులు వస్తాయి, మీరు కోరుకున్నటువంటి సీట్లు వస్తాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి పంట యావరేజ్గా పండుతుంది. చేపల, రొయ్యల చెరువులు పంటలు మీకు యావరేజ్గా ఉంటాయి. కాబట్టి స్త్రీలు మనశ్శాంతి అనేటటువంటి దాంతో ఉంటుంది. మరి చుట్టుపక్కల చుట్టాల్లో, బంధువుల్లో మాకు గుర్తింపు ఉంది అని సంతృప్తి పడతారు ఆడవాళ్ళు. ఆ తర్వాత చక్కగా మనకి బంధుమిత్రుల కార్యక్రమాల్లో వెళ్తారు. తర్వాత తీర్థయాత్రలకి, తీర్థక్షేత్రాలకి వెళ్తారు. మా అందరినీ కూడా చక్కగా ఈ యొక్క శని వక్రగతి వల్ల ఈ కుటుంబం అంతా కూడా ఎంతమందికి ఏలినాటి శని దోషాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఇల్లు అనేటటువంటిది ఉంటుంది. పిల్లల యొక్క విజయాలు చూసి తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. నూతన మిత్రులు మీకు ఏర్పడతారు. ఆ విధంగా ఈ యొక్క మేషరాశికి విదేశీయానాలు చేయాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా చేస్తారు. ఇంతవరకు వీసాలు స్టాంపింగ్ కానిటువంటి వాళ్ళకి, వీసాలు మనం స్టాంపింగ్ కోసం వచ్చి ఇక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఈ మేషరాశి వాళ్ళు చక్కగా మీకు స్టాంపింగ్ పనులు పూర్తవుతాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, టెంపరీ బేస్లో, కన్సాలిడేటెడ్ బేస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి అందరికీ కూడా పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా వ్యవసాయం, కమర్షియల్ క్రాప్స్ని పెంచండి. అగ్రికల్చరల్ ఆఫీసర్స్ని వాళ్ళని అడగండి. ఏ విత్తనాలు వేస్తే మనకు చక్కగా వస్తుందో కూరగాయలను పెంచండి, రొటీన్ సంబంధమైనటువంటి వరి కాకుండా. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే సినిమా రంగంలో చక్కగా అద్భుతాలు మీరు సృష్టిస్తారు. మీరు తీసినటువంటి సినిమా అంతా కూడా బ్రహ్మాండంగా క్లిక్ అవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ మేష రాశి ప్రొడ్యూసర్లే మీకు ఈ యొక్క కల్కి అనేటటువంటి సినిమాని అందించారు. విపరీతమైనటువంటి కలెక్షన్ వస్తుంది. ఆ విధంగా ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా మీరు చేసేటటువంటి పనుల్లో ప్రతి పనిలో కూడా ఆ రేంజ్లో మీ అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు చక్కగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, సాత్వికమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళుతూ ఉండాలి. ఈ శని వక్రగతి 2024 సంవత్సరంలో జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు వచ్చింది. కాబట్టి మనము 12 రాసులకి కలిపి ఏమిటి మనం చేయాల్సినటువంటి రెమెడీ అంటే, ఈ యొక్క శని జన్మంలో, తర్వాత ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని కంటే తీవ్రమైనటువంటి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది. అంటే మనకి శనికి ఏం చేయాలా, శనివారం నాడు చక్కగా ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా. తర్వాత తైలాభిషేకం నువ్వుల నూనెతో, ఆడవాళ్ళైనా సరే పర్వాలేదు, మగవాళ్ళైనా సరే పర్లేదు, చిన్న బాటిల్ పట్టుకెళ్ళి వాళ్ళ చేతులతో శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో మనం అభిషేకం చేసుకోవాలి. తర్వాత రెండవది, శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ మనము మన ఇంట్లోనే మనం పూజ చేసుకోవాలి. మూడవది, మనము
నవగ్రహారాధన చేసినప్పుడు ముఖ్యంగా మనం ఒక దేవాలయానికి వెళతాము, ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకి. అలాగే ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి దానం ఇవ్వాలి. ఎలా? శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి మనం ఏం చేయాలా? శనీశ్వరుడి ఇంట్లో కానీ లేకపోతే బయట ఏ దేవాలయంలో కానీ నల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణుని, ఎలాగో మనం దానం ఇచ్చేటప్పుడు నల్లగా ఉన్న బ్రాహ్మణే దొరుకుతాడనమాట. అది శని యొక్క ఏర్పాటు. సో బ్రాహ్మణుడికి, పేద బ్రాహ్మణుడికి నల్లని వస్త్రాన్ని, ఆ తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని, ఈ రెండిటిని తీసుకొని ఉదయం కరెక్ట్గా 8 గంటలకు శనీశ్వర స్వామి పేరు చెప్పి ఓం శనిశ్చరాయ నమః అంటూ ఏ ఏ గ్రహాః అరిష్టస్థానగతాః తేషాం గ్రహాణాం శుభ ఏకాదశస్థలాఫలా వ్యాప్త్యర్థం తిలదానం కరిష్యే అని చెప్పేసి బ్రాహ్మణుడికి అధిక పారితోషకాన్నిచ్చి మనము శనీశ్వరుడికి దానం చేయాలి. ఈ విధంగా మనము శనికి దానం చేసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది, ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ చెట్టుకి నీళ్లు పోయాలా, సేవ చేయాలా. సేవ చేయాలంటే దూరంగా అగరబత్తి వెలిగించి, దూరంగా దీపం వెలిగించి, ఆ జమ్మి చెట్టుని నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ 11 లేదా 21 ప్రదక్షిణలు చేసుకుంటూ మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించాలి, పోవాలి అని చెప్పి ఈ జమ్మి చెట్టుకి చక్కగా మనం అర్చన చేసుకుంటే ఈ యొక్క శని వక్ర దృష్టి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా, వక్రదృష్టితో వచ్చినటువంటి దుశ్శకునాలు కానీ, దుష్ట ప్రభావాలు కానీ, దుష్ట ఫలితాలు కానీ అవన్నీ కూడా శమించిపోతాయి. అందువలన మనము ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనము ఆ మగవాళ్ళకు కూడా కాకుండా ఆడవాళ్ళకు కూడా నల్ల చీరను దానం చేయొచ్చు. అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు చక్కగా ఆ నల్లని వస్త్రాన్ని అక్కడ పెట్టి, పీఠం పైన పెట్టి అమ్మవారికి వేసి ఓం మహాకాళ్యై నమః క్రీం 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 దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే హ్రీం హ్రీం హూం ఫట స్వాహ అని ఇలా రకరకాల మంత్రాలు ఉంటాయి. మీరు అవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓం క్రీం మహాకాళ్యై నమః అనే మహామంత్రంతో మీరు కనుక చేసుకున్నా, లేదా సింపుల్గా ఓం మహాకాళ్యై నమః అనే మహామంత్రంతో మీరు చేసుకున్నా ఆ అమ్మవారికి చక్కగా జపం 108 జపం, ఒక మాల, అలా మీరు ఎంత చేయగలిగితే అంత మాలని శనివారం నాడు మీరు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టి నుంచి, శని యొక్క వక్ర దృష్టి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఆ తప్పించుకోవడం వల్ల మీకేమవుతుందండి అంటే వాహనాలు కొత్తగా కొనుక్కుంటారు. ఆ తర్వాత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అదే శని వక్రదృష్టితో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వాహనాలు కొంటాం, కానీ మన పిల్లలు పట్టుకెళ్ళి లైసెన్స్ లేకుండా తీసుకెళ్ళినప్పుడు అది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. వయసులో మైనర్ తోలుతున్నాడు కాబట్టి ఆర్సీ బుక్ ఏమి ఉండవు, లైసెన్స్ కాబట్టి కేసులు రాస్తాడు. పిల్లవాడు చేసిన తప్పుకు మీరు తల్లిదండ్రులు మీపైన కేసులు రాస్తారు. ఇలా అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుంటారు. అలాగే నీలాప నిందలు, మీరు ఏమీ లేనిదే ఎవరినో ఏదో అన్నట్టు ఆ విధంగా నీలాప నిందలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శనికి తైలాభిషేకాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. నవగ్రహ దేవాలయానికి వెళ్ళి మీ చేతులతోనే చేయొచ్చు. అంతేగాని శనీశ్వరుడు గుళ్ళ లోపలికి వెళ్ళి మనం చేయాల్సినటువంటి ఆడవాళ్ళు రావక్కర్లేదని పంతులు గారులు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ బయట ఉపదేవాలయాలు, నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చక్కగా వేసుకుని ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు చేసుకోండి. చక్కగా ఈ జూన్ 29 నుంచి, అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు జరిగేటటువంటి ఈ వక్రదృష్టి ప్రభావం వలన వచ్చేటటువంటి సమస్త దోషాలు మీకు పోయి సుఖవంతమైనటువంటి జీవితం ఈ 4.5 నెలలు మీకు వస్తుంది. శుభమస్తు.